ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారికంగా మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు, ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ గారితో కలిసి ప్రధాన ఉద్యోగ సంఘాల నాయకులతో ఒక ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలు, ఆర్థికేతరమైన సమస్యలు ఏ రకంగా ఒక కుటుంబంగా అందరూ ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక మంచి ప్రారంభం జరగాలని దీపావళి పండుగ సందర్భంగా అందరినీ సంతోష పెట్టాలనే ఉద్దేశంతో తొలి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం చాలా సౌద్భావ వాతావరణంలో ఒక పాజిటివ్ సైన్తో జరిగిందని నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా అభిప్రాయపడతా ఉన్నాను. ఎక్కువ శాతం ఆర్థికపరమైన అంశాలు, ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు, రావాల్సినటువంటి డిఏలు, ముఖ్యంగా సరెండర్ లీవులు, మరీ ముఖ్యంగా పోలీసు వారి సరెండర్ లీవులు, అదే రకంగా వేతన సవరణ కమిషన్ ఏర్పాటు తదితర అంశాల మీద అన్ని సంఘాలు తమ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. మా సంఘం పక్షాన మేము పేరుకుపోయిన లైబిలిటీ ఈనాటి సమావేశాన్ని ఆహ్వానిస్తూ పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఉద్యోగులకి అసలు ఎంత బాకీ ఉందో ప్రభుత్వం వాటిని లెక్క తెల్చి సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేసి ఒక పథకాన్ని హౌసింగ్ పథకంతో ముడిపెట్టి ఎవరి ఊర్లో వారికి రావాల్సిన బాకీకి సమానమైన భూమిని, ఇంటి స్థలాన్ని ఇచ్చేటట్టుగా, అందులో 2 సంవత్సరాల్లోపు ఉద్యోగి ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ప్రభుత్వం సబ్సిడీ చేసేటువంటి ఒక విధానాన్ని రూపొందించమని మేము ప్రభుత్వాన్ని మా సంఘం పక్షాన మా ప్రతిపాదనగా ప్రభుత్వం ముందు ఉంచాం. అలాగే ఈ చెల్లింపుల విషయంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం 2019లో ఆగిపోయినప్పుడు ఎక్కడ ఆగిపోయామో అక్కడి నుంచి ప్రారంభం కావాలని ఆనాడు 1/7/2018, 1/1/2019 డిఏ పెండింగ్లో ఉండి నాటి 14-19 మధ్య ప్రభుత్వం ముగిసిన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ 2 డిఏలు ఇచ్చినప్పటికీ ఆ ఎరియర్స్ని ఈ రోజుకి ఇవ్వకుండా ఆ ఎరియర్సే మాకు 3 విడతలుగా జీపీఎఫ్లో వేస్తామని చెప్పి వేసి వెనక్కి తీసుకున్న దొంగతనం జరిగింది అనేటువంటి వివాదానికి నాటి ప్రభుత్వంతో ఆర్థికపరమైన అంశాల చెల్లింపు విషయంలో ఎక్కడైతే ఘర్షణ ప్రారంభమైందో అక్కడి నుంచి దీన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలని చెప్పి మేము మా సంఘం పక్షాన కోరాం. కాబట్టి ఆ 2 డిఏ బాకీలు 1/7/2018, 1/1/2019 2 విడతల డిఏ బాకీలని చెల్లించారు. అందులో 60% మంది జీపీఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళే ఉంటారు కాబట్టి బుక్ అడ్జస్ట్మెంటే ఉంటుంది. సిపిఎస్ వాళ్ళకి, పెన్షన్లకు మాత్రం 40% మందికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా ఇవ్వాల్సిన పెండింగ్లో 4 డిఏలకు గాను కనీసం 2 డిఏలని ఈ పండగ సందర్భంగా మంజూరు చేస్తూ ప్రకటన చేయాలని కోరడం జరిగింది. అలాగే వేతన సవరణ సంఘం నియామకం విషయంలో కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి పునరావాస కేంద్రంగా ఏక వ్యక్తి వేతన సవరణ కమిషనర్ విధానానికి స్వస్తి పలికి కేంద్ర ప్రభుత్వం 1947 నుంచి ఈ రోజు వరకు అవలంబిస్తున్నట్టుగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో త్రిసభ్య కమిషన్ని ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. దానికి ఎందుకు ఆ కోరిక కోరామో సహేతుకమైన జస్టిఫికేషన్ కూడా 1953 నుంచి లెక్క వేసినా, 56 నుంచి లెక్క వేసినా ఇప్పటికీ 4 వేతన సవరణ సంఘాల ప్రయోజనాలు ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు నష్టపోయిన విషయాన్ని కూడా వాళ్ళ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని కమిషన్గా ఏర్పాటు చేయమని కోరాం. అలాగే ఈహెచ్ఎస్ స్కీమ్ని మెరుగుపరచాల్సినటువంటి విషయాలు కూడా చెప్పాం. దాదాపుగా అన్ని సంఘాలు కూడా వారి అభిప్రాయాలని చెప్పారు. దీంట్లో పెద్ద భిన్నాభిప్రాయాలు ఏం లేవు. ఓన్లీ ఒక కమిషన్ ఏర్పాటు విషయంలోనే మేము మా సంఘం కొంత భిన్న వైఖరి తీసుకున్నటువంటి విషయం హైకోర్టు జడ్జి గారు, రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడానికి కోరడం జరిగింది. సో అందరి అభిప్రాయాలు తీసుకుని మంత్రులందరూ కూడా మొదటగా ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ గారు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి విషయం మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మాకు ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించారు. దాని తర్వాత అందరి అభిప్రాయాలని క్రోడీకరించుకుని మంత్రులు, చీఫ్ సెక్రటరీ గారు ఈనాటి సమావేశంలోంచి 15 మంది ప్రతినిధుల్ని 5:30 గంటలకు ముఖ్యమంత్రి గారి నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి నేరుగా ముఖ్యమంత్రి గారే తోనే మాట్లాడి వారికి నివేదించి ఈరోజే కొన్ని అంశాల మీద మేమందరం చెప్పిన అంశాల మీద ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది వారే నేరుగా అనేటువంటి విషయాన్ని గౌరవ మంత్రులు మరి చీఫ్ సెక్రటరీ గారు తెలియజేశారు. కాబట్టి 5:30 గంటలకి ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం వద్ద మరి 15 మంది ప్రతినిధుల బృందాన్ని రమ్మని చెప్పారు. అక్కడ జాబితాను కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి వారికి పంపించామని చెప్పారు. సో తదుపరి నెక్స్ట్ పార్ట్ ముఖ్యమంత్రి గారితో సమావేశం అయిన తర్వాత ఈ సాయంత్రానికి ఒక మంచి ఉద్యోగులకి ఒక మంచి సంకేతం వెళ్ళేలాగా
ఒక ముఖ్యంగా పోలీసు వారికి కూడా ఒక మంచి సంకేతం వెళ్ళేలాగా మంచి శుభవార్తని దీపావళి సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ పొందుతారని నేను ఆశాభావంగా ఉన్నాను మనవి చేస్తాను. మేము పాత 1/7/2018 1/1/2019 డిఏ బాకీలని చెల్లిస్తూ ప్రాస్పెక్టివ్గా పెండింగ్లో ఉన్న 4 ఇన్స్టాల్మెంట్ డిఏలో కనీసం 2 ఇన్స్టాల్మెంట్ డిఏలు ఇవాళ చెల్లించాలని అనౌన్స్ చేయాలని కోరాం. ఈ రోజుకి పెండింగ్ ఉన్నవి 4 అండి, అందులో 2 కనీసం చెల్లించాలని కోరాం. యాజ్ ఆన్ దిస్ డే జనవరి తర్వాత మళ్ళీ జూలైకి ఇంకోటి వస్తుంది, 6 వస్తుంది. సో మనం ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు కదా. ఈ రోజుకి పెండింగ్ ఉన్న 4 విడతల డిఏలో 2 విడతలు మంజూరు చేయమని ఈ ప్రభుత్వం 19లో దిగిపోయే ముందు పెండింగ్ పడిన 2 డిఏల ఎరియర్స్ని చెల్లించమని కోరాం.